భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్‌లో బలపడేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా చూస్తే గనక ప్రకాశం, ఒంగోలు ఈ ప్రాంతాల నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కీలకమైన నాయకులు కావచ్చు, వేత్తలు కావచ్చు, వీళ్ళంతా కూడా పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే కొద్దిసేపటి కిందట పార్టీలో చేరినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త వాసు గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి పార్టీలో చేరటానికి ప్రధాన కారణం ఏంటి? పారిశ్రామికవేత్త నుంచి ఇటు. మాకు భారతీయ జనతా పార్టీ మంచి పార్టీగా భావించి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఒక నమ్మకంతో ఈ పార్టీలో చేరడం జరిగింది. మాకు పురంధేశ్వరి మేడం గారు కూడా రాష్ట్ర అధ్యక్షురాలు అయిన తర్వాత ఈ పార్టీ ఇంకా రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఆమె చేపడుతుంది. ఆమె నాయకత్వ బాధ్యతల మీద కూడా మాకు మంచి నమ్మకం ఉంది. మేడం గారి నాయకత్వంలో పనిచేసి పార్టీకి మేము కూడా మా వంతు కృషి చేసి పార్టీని ముందుకు నడిపించాలన్న ఒక మంచి సదుద్దేశంతో పార్టీలో చేరటం జరిగింది. అంతే. మీ ఉద్దేశంలో దాదాపుగా ఎలా? ప్రకాశం జిల్లా అంటే చాలా బలమైనటువంటి నియోజకవర్గం, చాలా ఉద్దండ రాజకీయ నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గం. మనం చూస్తున్నాం, బాలినేని కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది. నేను చెప్పేది ఈ తరం నాయకులే, అంతకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు. వారందరినీ మీరే తట్టుకుని ఎలా ముందుకెళ్ళగలుగుతారు? అంటే ఇప్పుడే పార్టీలో చేరుతున్నాము. మేము పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ పార్టీకి ఉన్న మంచి పేరునే మేము ప్రజలకి తెలియజెప్పి ఇంకా ప్రకాశం జిల్లాలో ఈ పార్టీని బలోపేతం చేయడానికి మా వంతుగా మేము కృషి చేసి ముందుకు నడుస్తాము. అంతేగాని ఒకళ్ళతో మేమేదో కంపేర్ చేసుకొని ఉద్దండులని ఇప్పుడు మొదలుపెట్టాము. మంచిగా చేసుకుంటూ వెళ్దాం అనేది అంటే మీకు చాలా సమస్యలు ఉన్నాయి. మీకు మెట్ట ప్రాంతం ఉంది, నీరందన ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారు రాబోయే రోజు? ప్రకాశం జిల్లా మీరు అన్నట్టు వ్యవసాయ రంగంలో కొంతవరకు ప్రాజెక్టులు పరిస్థితి కూడా బాగలేదు. ఉన్న ప్రాజెక్టులు కూడా సక్రమంగా నీళ్ళు అందించే పరిస్థితి లేదు ఈరోజు. వాటి కోసం కూడా మేము ఫైట్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి రైతులకి సకాలంలో డ్యాముల ద్వారా నీళ్ళు ఇచ్చేదానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. అది మా ఉద్దేశం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం. ప్రముఖ పారిశ్రామికవేత్త వాసు గారు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతము, అదేవిధంగా తాగునీటి సమస్యలు ఉన్నటువంటి ప్రాంతము, సాగునీరు సమస్యలు ఉన్నటువంటి ప్రాంతము, వీటిపైన తాము భవిష్యత్తులో పోరాటం చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీని ప్రకాశం, ఒంగోలు ఈ ప్రాంతాల్లో బలోపేతం చేస్తాము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, తెలుగు పాపులర్ టీవీ, విజయవాడ నుంచి.